JPS Techno courses medical coding. SAP FICO, SAP ABAP, SAP Security. For contact. నరేష్ గారు ఒకసారి రైట్ తిరగండి. శంభు శివశంభు అనగానే నేను మీ చెవుకి ఆ కొట్టే సీన్ ఉంటుంది కదా, అది నిజంగా తగిలిందంట. ఇదంతా స్వెల్లింగ్ వచ్చి హాస్పిటల్కి వెళ్ళిపోయి వినపడక 2-3 రోజులు. అది ఎంత చేసినా కూడా అంటే అది మనం ఎంత స్పాంజ్తో చేసినా కూడా మనం PVC పైప్ ఉంటుంది కదా, దాన్ని అంటే బెండ్ అవ్వకూడదని పెట్టారండి. అది కరెక్ట్ ఫస్ట్ టేక్ ఓకే అయిందండి. ఇక్కడ కొట్టి ఇక్కడ నుంచి కన్ను మంచి వెళ్ళిపోయిందండి. సో అంటే ఆ ఎమోషనల్ నాకు తెలియదండి. అంటే మనకేంటంటే హిట్ ఇట్లా ఉంది, సో ఇది పెడితేనే ఇప్పుడు ఇలా పెడితే ఇక్కడ తగులుతుందండి, సో ఇది పెడితేనే ఈ పార్ట్ తగులుతుంది. సో తగిలిందండి. బట్ అదే కొంచెం జనరల్గా కొడితేనే గోపు గీయమంది ఆ సౌండ్ నిజంగా వచ్చిందండి. ఆ సినిమాలో ఏదైతే సౌండ్ ఉందో కొంచెం ఒక 2 minutes 3 minutes అర్థం కాలేదండి. దాని తర్వాత చూసుకుంటే ఇదంతా ఆ పైప్ ఇరిగిపోయి ఇదంతా కట్ అయిపోయింది. సో ఇదంతా స్వెల్లింగ్ వచ్చిందండి. లక్కీగా ఏంటంటే అది దట్ వాస్ మై లాస్ట్ డే ఆఫ్ వర్క్ అండి, అది షూటింగ్. దాని తర్వాత మధ్యాహ్నం నుంచి షార్ట్ అయిపోయింది. పొద్దున్న 7 స్టార్ట్ చేసామని 7:30కి అయిపోయింది. ఇంకా దాని తర్వాత నాకు ఇచ్చేసి రెస్ట్ తీసుకోమ్మా అని పంపించారండి. దాని తర్వాత 1-2 days ఐ వాస్ జస్ట్ హ్యావింగ్ అ ప్రాబ్లమ్ అండి. దాని తర్వాత సెట్ అయిపోయింది. రీసౌండ్ అనమాట. లైఫ్ లో మర్చిపోవాలని రీసౌండ్ అంటే అదే ఉంటుంది. అంటే మెమరబుల్ షాట్ అండి డెఫినెట్ గా. నాకు థియేటర్ లో ఇప్పుడు కూడా చూసినా కూడా అంటే మనం కొన్ని గుర్తుండిపోతాయి కదా, బాగా చేసాం, అంటే బాగా వచ్చింది షాట్ అని అలా చెప్పుకునే షాట్లు, అంటే గర్వంగా ఆర్టిస్ట్ బాగా చేసేటని చెప్పుకుంటే షాట్. మేము చూడగానే నరేష్ 59 సౌండింగ్ వాజ్ గుడ్ సార్. అప్పుల్లో సీనియర్ NTR గారు నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చేసేవాళ్ళు, కృష్ణ గారు నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చేసేవాళ్ళు. బట్ మన జనరేషన్ వచ్చేలోపు అరే నెంబర్ ఆఫ్ సినిమాలు తీయాలంటే అల్లరి నరేష్ గారు తర్వాత ఎవడైనా కానీ అనుకునే స్టేజ్కి వచ్చాం. ఈ 59 అనగానే మీ ఫీలింగ్ ఏంటి? బట్ 50 తర్వాత సౌండ్ కొంచెం నెంబర్ తగ్గుతూ వచ్చింది అనే దానికి రీజన్ అంటే ఏమని చెప్తారు? ఏం లేదండి, ఫస్ట్ నా కెరియర్ 12 వరకు సూపర్ అండి. 2002లో స్టార్ట్ చేశాను. 12 వరకు లైక్ సుడిగాడు వరకు. దాని తర్వాత ఏమైందంటే ఆఫ్టర్ సుడిగాడు బికమ్ అ బ్లాక్ బస్టర్, పీపుల్ స్టార్టెడ్ ఎక్స్పెక్టింగ్ మచ్ మోర్ కామెడీ. నేను కూడా ఏం చేద్దాం అనుకున్నా, కామెడీలో కొత్తగా ట్రై చేద్దాం. నాకు యాక్షన్ 3D చేశాను, లడ్డు బాబు లాంటి ప్రాస్థెటిక్ వేసుకుని ట్రై చేశానండి, విచ్ డెంట్ డూ గుడ్ అంటే ఫిల్మ్స్. సో అక్కడ తెలియకుండా అన్ని వరుసగా 12 నుంచి ఫ్లాప్లు స్టార్ట్ అవుతా వచ్చినాయండి. 12 నుంచి 19 వరకు ఐ డెంట్ హ్యావ్ ఏమి హిట్లు లేవు. ఒక 7 years. దాంట్లో ఒకటి ఏదో యావరేజ్ అయింది జేమ్స్ బాండ్ అండి. మిగతా అన్ని పెద్ద నాకు సినిమాగా అంటే నాకు ఫ్లాప్ అయింది. ప్రొడ్యూసర్స్కి పోయినాయి, డిస్ట్రిబ్యూటర్స్కి పోయినాయి. సో ఐ వాజ్ అంటే ఒక స్టేట్ ఆఫ్ మైండ్ వేర్ అసలు ఎక్కడ వాట్ ఈస్ గోయింగ్ రాంగ్, అంటే నేను కథ ఎంచుకోవట్లేదా, లేకపోతే రెగ్యులర్ అయిపోతుందా, లేకపోతే చూస్తున్నారు కాబట్టి ఏం చేస్తున్నా అది వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవ్వట్లేదా అని మనం సక్సెస్లో ఉన్నప్పుడు ఏమనుకుంటా ఉంటానండి, సక్సెస్ అయిపోయింది నెక్స్ట్ సినిమా ఇంకా జాగ్రత్తగా చేయాలి అని అలా వెళ్ళిపోతాను. ఫెయిల్ అయినప్పుడు ప్రతిదీ అంటే ఏమేం పాయింట్లు సినిమా ఫెయిల్ అయింది, నా ఫెయిలియరా, మేకింగ్ ఫెయిలియరా, రైటింగ్ ఫెయిలియరా, దేంట్లో అండ్ వీ కాంట్ బ్లేమ్ అండి. ఒక సినిమా అయిపోయిన తర్వాత అసలు యాక్టర్గా నేను ఏం చెప్తానంటే, హిట్ అయిన తర్వాత హిట్కి మనం అంత బాధ్యత తీసుకుంటాం, ఫ్లాప్ అయిన తర్వాత కూడా బాధ్యత. ఎవరైనా గన్ పాయింట్ పెట్టి నువ్వు సినిమా చేస్తావు చేయవని బెదిరించలేదు, మనం ఇష్టపడే చేస్తాం. సో ఒకసారి మనం అనుకున్న ఒక 5-6 కలిసి డిసిషన్ తీసుకుని ఒక 6 కోట్ల మందికి నచ్చాలి అంటే అది ఒకసారి వర్కౌట్ అవుతుంది, ఒక్కోసారి వర్కౌట్ అవుతుంది. బట్ అగైన్ జస్ట్ గాట్ టు బీ పాజిటివ్ అండి. ఈ ఫ్రైడే మంది కాదంటే నెక్స్ట్ ఫ్రైడే కోసం వెయిట్ చేయాలి. బట్ గాడ్ గ్రేస్ ఏంటంటే అల్లరి నరేష్ గారు అంటే మినిమం గ్యారంటీ ఉంటుంది మూవీకి చాలా వరకు. అది ప్రొడ్యూసర్స్కి ఎప్పుడు కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారు, తీసేయండి అల్లరి నరేష్ గారు అంటే గ్యారంటీ ఉంటుంది, వచ్చేస్తారు అన్న ఫీలింగ్ ఉంటుంది. బట్ ఆ 7 years హాట్ పీరియడ్ అన్నారు కదా, ఆ మహర్షి వచ్చే వరకు, మహర్షి హిట్ తర్వాత కంప్లీట్గా అల్లరి నరేష్ గారి మీద అప్పుడు దాకా ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ కూడా ఒక్కసారిగా టర్న్ అయిపోయారు. మళ్ళీ 7 years హార్ట్ పీరియడ్ లో ఎప్పుడైనా ఫీల్ అయ్యారా సార్? ఏంటి ఫ్లాప్లు 7 years అంటే మీ ఫీల్ అవటం అంటే పవన్ కళ్యాణ్ గారికి అదే జర్నీ చూసాము, సినిమాలు ఫ్లాప్ అయితే డెఫినెట్ గా ఫీల్ అంటే ఉంటుందండి, ఆ బాధ అయితే ఉంటుంది. బట్ నాకు అక్కడ దానికంటే మోర్ పెయిన్ఫుల్ ఏంటంటే ఒక స్టేట్మెంట్ అండి, అదే ఐ డోంట్ నో వేర్ ఇట్ స్టార్టెడ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. అంటే జనాలు అంటే బయటకు వెళ్తుంటే జనం అంటే నార్మల్ ఎవరు కలిసినా కూడా ఎవ్రీ సెకండ్ థర్డ్ పర్సన్, మీ నాన్నగారు ఉంటుంటే బాగుండేది ఆయన కెరియర్, ఆయన లేకపోయిన తర్వాత నీకు ఫ్లాప్లు వచ్చినాయి. సో ఎవ్రీథింగ్ అంటే ఆ ఫ్లాప్ల కారణం ఆయన లేకపోవటం. అంటే నేను సరిగ్గా చూస్ చేసుకోవట్లేదు, నా చాయిస్ ఆఫ్ సబ్జెక్ట్స్ కదండి. నేను ఆయన ఉన్నప్పుడు గమ్యం నేనే చూస్ చేసుకున్నాను, నా కథలన్నీ నేనే విన్నాను, ఏ రోజు ఆయన వినలేదు. సో ఏంటిది, సో అంటే ఇప్పుడు సరే నా ఫ్లాప్లు వస్తుంటే అగైన్ వై
నాన్నగారు పేరుని తీసుకొచ్చి డ్రాగ్ చేస్తున్నారు ఆయన్ని కూడా. అంటే ఆయన లేకపోతే నేను చేయలేను అనుకుంటున్నారా, లేకపోతే అంటే ఐ మిస్ మై ఫాదర్ అండి. ఐ మిస్ హిమ్ మోస్ట్ యాజ్ మై ఫాదర్ రాదర్ దెన్ డైరెక్టర్. అంటే మనం అంటే నాన్నగారు ఉండుంటే నీ కెరీర్ ఇంకొకలా ఉండేది. అంటే డెఫినెట్గా మనకే ఉంటుంది కదా, నాకు అనిపిస్తుంది. కానీ అది అంటే నువ్వు డెసిషన్ సరిగ్గా తీసుకోవట్లేదేమో. అందరూ ఏమనుకున్నారంటే నా ఫాదర్ ఉన్న రోజులు ఆయనే నా సినిమాలన్నీ, నా స్క్రిప్ట్లన్నీ ఆయనే సెలెక్ట్ చేసుకుని చేసి ఇచ్చే అని చెప్పేవారు అనుకుంటున్నారు కదా. రైట్ ఫ్రమ్ బిగినింగ్ అల్లరి కాడి నుంచి ఈ వాజ్ నెవర్ నా సినిమాల్లోకి ఆయన ఎప్పుడు వచ్చేవారు కదా. మీ ఇద్దరం ఓన్లీ మేము చేసే సినిమాని డిస్కస్ చేసుకునే వాళ్ళం కానీ వేరే సినిమాలు డిస్కస్ చేసుకునే వాళ్ళం కాదు. సో దాట్ వాస్ వన్ థింగ్. అండ్ జనరల్గా ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఏముంటుందండి, మన ఫెయిలియర్స్లో ఉన్నప్పుడు బ్లేమ్ గేమ్స్ ఉంటాయి. అంటే ఇన్ ద సెన్స్ ప్రతి ఒడ రావటం సలహాలు ఇస్తారు, నువ్వు ఇలా చేస్తుంటే ఈ సినిమాలో నువ్వు ఆ క్యారెక్టర్ ఇలా చేస్తుంటే మారేదేమో, ఆ సినిమా ఇలా చేస్తుంటే హిట్ అయిపోయింది అని ఇస్తూ ఉండేవారండి. సో అక్కడ ఏంటంటే నెక్స్ట్ ఎలాంటి చేయాలి, నువ్వు కామెడీ సినిమా చేయాలా, సీరియస్ సినిమా చేయాలా, ఇవన్నీ చెప్పుకుంటుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అంటే వాళ్ళకి తోచింది. అంటే వాళ్ళ పాపం వెల్ విషర్స్గా వాళ్ళు పాపం మనకు మంచి చేయాలని అనుకుంటారు కానీ ఒక్కొక్కరు ఒకటి చెప్తూ ఉండేవారండి. మీరు ఒకటి చెప్తుంటారు, నేను ఒకటి చెప్తుంటారు. మీరు కామెడీ సినిమా చేయమంటారు, పక్కన సీరియస్ సినిమా చేయమంటారు. ఇప్పుడు ఏది వినాలో తెలియదు, ఆ చిన్న కన్ఫ్యూజన్ అండి. సో దెన్ ఐ థాట్ ఓకే నథింగ్, సరే అన్నీ కాకుండా కథను నమ్ముకుని కథని మనకు నచ్చిన కథ చేద్దాం. అండ్ ఇప్పుడు హానెస్ట్గా కూడా ఆఫ్టర్ నాంది వాట్ ఐఎమ్ ఫీలింగ్ ఇస్ ఎండ్ ఆఫ్ ది డే మనం ఏ వర్క్ చేసినా కూడా మనం ఇంటికి వచ్చేసి అమ్మా ఇవాళ మంచి వర్క్ జరిగింది మన థాట్ మనకు వస్తేనండి మనకు హ్యాపీగా నిద్రపడుతుంది. అంటే ఎక్కడో ఉంటుంది మనం అనుకున్నప్పుడు కథ బాగానే చెప్పాడు, సరిగ్గా తీయట్లేదు అని సినిమాలు అనుకుంటాను కొన్ని సినిమాలు. బట్ కొన్ని సినిమాలు చెప్పిన దానికంటే ఆస్టిస్ ఇంకా బెటర్గా తీస్తే మనకు ఆ చిన్న కాన్ఫిడెన్స్ తెలియకుండా ఉంటుంది. సో ఐ థాట్ ఓకే, నేను ఇందాక ఇదివరకు నాంది ఆడియో ఫంక్షన్లో చెప్పినట్టు ప్రీ రిలీజ్లో చెప్పినట్టు ఐ థాట్ కామెడీ చాలా మందికి డౌట్ ఏంటంటే కామెడీ చేయను, కామెడీ చేస్తాను, సీరియస్ సినిమా చేస్తాను, ఏదైనా కంటెంట్. ఎందుకంటే ఒక 10 సంవత్సరాల ముందు ఉన్న కామెడీ ఇప్పుడు లేదండి, జనాలు అది యాక్సెప్ట్ చేయట్లేదు. ఇందాక అదే ఉదాహరణ కూడా చెప్తుంటే ఇప్పుడు గీతా సింగ్ నేను చేశాను కితకితలు, ఇవాళ చేస్తే బాడీ షేమింగ్ అని నన్ను తిడతారు. ఎందుకంటే ఒక అమ్మాయి గురించి లావు అమ్మాయిని కంచిపరుస్తావా అని డెఫినెట్గా. సో ఎవ్రీథింగ్ హెస్ బికమ్ మోర్ సెన్సిటివ్ అండి. సో అలాంటి టైంలో ఐ థింక్ కామెడీ కూడా ఒక జనాలు కూడా మారిపోయిందండి, టేస్ట్ ఆఫ్ ఆడియన్స్లో కూడా కామెడీ టేస్ట్ మారింది. సో వీ హ్యావ్ టు కమ్ విత్ న్యూ ఏజ్ ఆఫ్ కామెడీ. అంటే ట్రెండ్ సెట్ చేసేటప్పుడు సెట్ చేసేసాం అయిపోయింది. ఇంకా బట్ మనం కాదు కదా ఎవ్రీ 10 years మనం సెట్ చేసేసాం కాదు కదండి, మనం ఎవ్రీ అంటే జనరేషన్ చేంజ్ అవుతుంది, ఆ జనరేషన్ మనం కూడా అప్డేట్ అవుతాం. ఇప్పుడు మన iOS సాఫ్ట్వేర్ ఎలాగ అప్డేట్ అవుతుంది, మనం అప్పుడప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలండి. బట్ మీ కెరీర్లో ఫస్ట్ టైం కదా సార్, అంటే రాజకీయాలు అండ్ ఎలక్షన్స్ ఇలాంటి ఒక సబ్జెక్ట్ని తీసుకొని పిక్ చేసి